ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నెలకొన్నటువంటి పుణ్యక్షేత్రం ధర్మపురి. ఆ ధర్మపురిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆలయము గోదావరి తీర ప్రాంత పరివాహాన్ని అభివృద్ధి చేయడానికి ఇవన్నీ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, అలాగే స్థానిక ఎమ్మెల్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో గోదావరి పుష్కరాలు 2027లో నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే టెండర్లకి కాల్ఫర్ చేశారు. దీనిలో రూపురేఖలు మార్చి ఆలయాన్ని విస్తరించడము, అభివృద్ధి పనులు చేపట్టడము, అలాగే పురవీధుల్లో సైతం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమావేశమయ్యారు. నిర్ణీతంగా ఎంత బడ్జెట్ అవసరం ఉన్నది, మన దగ్గర అవైలబిలిటీ ఉన్న ఫండ్స్ ఏంటి, దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పలుమార్లు సమీక్ష నిర్వహించిన తర్వాత త్వరలోనే ముందుకెళ్తాం, ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి పరుస్తామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. అలాగే ఉన్నతస్థాయి అధికారులు, ఇతర మంత్రుల సహకారంతో తప్పకుండా అభివృద్ధి చేస్తానని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టమైనటువంటి హామీతో ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా శైలజ రామయ్యతో కలిసి, ఇతర అధికారులతో కలిసి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రివ్యూ సమావేశంలో సైతం పాల్గొనడం జరిగింది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సంపూర్ణంగా సమూలంగా అభివృద్ధి చేయడంతో పాటు గోదావరి పరివాహ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో శుద్ధీకరణ చేయడము, అభివృద్ధి పరచడము వంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టమైనటువంటి విధానంగా ప్రకటించడం జరిగింది. త్వరలోనే ధర్మపురి పట్టణానికి సంబంధించి రూపురేఖలు మారనున్నాయని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎన్విరాన్మెంట్ శాఖకు సంబంధించిన వారు మంత్రివర్యులు కొండ సురేఖ గారు, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ మేడం గారు, వారికి సంబంధించిన ఎండోమెంట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఎండోమెంట్ సంబంధించిన అడ్వైజర్ గారు, జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు మన రాబోయే రోజుల్లో ఈ ధర్మపురి లక్ష్మీనరసింహ దైవక్షేత్రాన్ని ఒక మాస్టర్ ప్లాన్గా అమలు చేసి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి లక్షలాది మంది భక్తులు వస్తే ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఈ పురాతనమైనటువంటి దేవాలయాల్ని ఆగమ శాస్త్రం ప్రకారం, వాస్తుశాస్త్రం ప్రకారం, వేద పండితుల ఆలోచన ప్రకారం ఏ విధంగా పునర్నిర్మాణం చేసే విషయం లోపల ఒక ఫార్మల్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి నేను మంత్రిగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వారి యొక్క అధికారులు రావడం జరిగింది. దానికి ప్రాథమికమైనటువంటి ఒక మీటింగ్ ఇక్కడ పైన జరిగినట్టు పుష్కరాల లోపల 2000 ఏదైతే రాబోయే 2027లో పుష్కరాలు ఉన్నాయి. మన గోదావరి తీరాన, పవిత్రమైన గోదావరి తీరాన లక్ష్మీనరసింహస్వామి ఈ దేవాలయంలో ఉన్నటువంటి పవిత్ర గోదావరి తీరాన లక్షలాది మంది భక్తులు వస్తే ఇక్కడ ఇబ్బంది జరగకుండా పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రం, ఉగ్రనరసింహస్వామి, లక్ష్మీనరసింహస్వామి, వేణుగోపాల స్వామి, ఏడుకొండల స్వామి, అదేవిధంగా యమధర్మరాజు, ఇక్కడ ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి ప్రాంతంలో ఉన్నట్టు అనేకమైన పురాతనమైన దేవాలయాలు ఏ విధంగా వాటిని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన పరంగా మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అమలు చేయాలని చెప్పి, ఏదైతే న్యారో రోడ్లు ఉన్నాయి ఆ న్యారో రోడ్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ పక్కనే ఉన్నటువంటి ఇళ్ళని ఏ విధంగా యజమానులతో మాట్లాడని ఒక ఆలోచన పరంగా మరి ఈరోజు ఒక మా ప్రాథమికమైన మీటింగ్ చేయడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతం మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఈ ప్రాంత దేవాలయాలన్నీ కూడా గొప్పగా ఈ లక్ష్మీనరసింహ దైవక్షేత్రాన్ని పునర్నిర్మాణం చేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.